దాటినట్టున్నాయి. ఇంకేమైనా ఉన్నాయన్నా అవన్నీ ఉన్నాయి అంతే. నిజంగా మేడం జోక్ కాదు. ఎక్స్పెక్టేషన్స్ అంటే వేరే సినిమాలు పక్కన పెడితే మా కళ్యాణ్ సినిమానే ఏ సినిమాకి లేని ఈ సినిమాకు ఉన్నాయి, అంత ఘోరంగా ఉన్నాయి. మనం ఎప్పుడు చూడలేదు. ఇక ఆ ఎక్స్పెక్టేషన్ పీక్స్ దాటిపోయింది. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ అని అంటాం, ఈ పీక్స్ దాటిపోయింది అంతే. ఇక బెనిఫిట్ షో ఎల్లుండి కదా మరి, బెనిఫిట్ షో కంటే ముందు రేపు ప్రీమియర్స్ ఉన్నాయి. రేపు నాకు తెలిసి వీళ్ళకి బాగా బిజినెస్ అవుతుంది అన్న. ఎవరికంటే చెప్పను అన్న, ఈ మన శివలపెట్టలు ఉంటాయి అన్న, మీరు నవ్వద్దు నిజంగా, సీరియస్ అన్న, జోక్ కాదు. ఎందుకంటే మా వాళ్ళు అంటున్నారు వామ్మ ఈ అయిపోయింది అన్న. సోషల్ మీడియా రోజు ఫాలో అవుతున్నా నేను, ఒక 10 పేజీలు ఫాలో అవుతా. మా వాళ్ళు అంటున్నారు ఒక్కొక్కళ్ళు, నిజమన్నా మా బాడీలు బయట కలెక్ట్ చేసుకోండి అంటున్నారు. ఆ రేంజ్ లో ఉంటున్నాయి. అంటే అదేదో మాట వరుసగా అంటాం కానీ నిజంగా హైప్ మాత్రం అట్లనే ఉందన్న. దిమాగ్ ఖరాబ్ అయ్యేటట్టు ఉన్నది ఘోరంగా. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడొచ్చు అనుకుంటారా? సీరియస్లీ మన ఖుషీలో ఫస్ట్ ఇలా వేసుకొని ఎంట్రీ ఇస్తారు కదా, అలీ గారు వచ్చి మాట్లాడే ముందు ఎంట్రీ ఇస్తారు కదా, ఆ స్టైల్లో కూడా కనిపిస్తుంది, పంజాబ్ స్టైల్లో కూడా కనిపిస్తుంది. ఇక అది ఆ రెండు కలిపితే వింటేజే కదా మనకి. సో ఫెస్టివల్ అది యాక్చువల్ గా మాకే ఇప్పటికి డౌట్, మాకు మేము నమ్మలేకపోతున్నాం. ఇక్కడ నాతో ఎంతమంది అంటే అది చెప్తారో నాకు, ఎంతమంది ఓకే అంటారో నాకు తెలియదు. కానీ కళ్యాణ్ అన్న నిజంగానే వచ్చిరా లేకపోతే బాడీ డబుల్ వచ్చిందని అర్థమవుతలేదు నాకు. నిజంగా ఫస్ట్ టైం పిచ్చిలేసింది, అన్ననేనా లేకుంటే బాడీ డబుల్. ఎందుకంటే కింద నుంచి వచ్చే షాట్ కూడా అది రిలీజ్ చేసిరు మనకి. తర్వాత ఎట్లా వచ్చిండు ఆయన మోకాల మీద కూర్చొని తర్వాత లేచి ఇవన్నీ చేసింది డిప్యూటీ సీఎం అయినా, ఇవన్నీ చేసింది కళ్యాణ్ అన్ననేనా, కత్తి పట్టుకొని ఇట్లా ఇప్పుడు ఇవన్నీ చేసింది ఆయనేనా లేకపోతే బాడీ డబుల్ అని అనిపించింది. కాకపోతే ఆయనే చేస్తారులేండి, మరి బాడీ డబుల్ వాడాడు. డిప్యూటీ సీఎం అని మర్చిపోయారు అనుకోవచ్చా? మర్చిపోరు అంటే అది అంటే చెడు విధంగా కాదన్న, మంచి విధంగానే. ఎందుకంటే కోర్టే మొన్న చెప్పింది, ఎవరో ఫాల్తు కేసు పెట్టి సారీ మీడియా ఎవరో రాంగ్ కేసు పెడితే కోర్టే చెప్పింది అట్లా. అదేం పెద్ద తప్పు కాదు, అదేం నేరం కాదు. అవి కూడా ప్రజలు పెడుతున్నారు. ఒకవేళ పెట్టకపోయినా సినిమా ఆయన అదేం ఇల్లీగల్ బిజినెస్ కాదు కదా. ఇప్పుడు మీరు ఇల్లీగల్ గా ఏదో సంపాదించి ఎర్రసందనం చేసి అది చేసి ఇంకేదో చేసి మీరు కూడబెట్టిన డబ్బుని ప్రజలకు పంచి ఇది చేస్తే అప్పుడు మీరు యూ కెన్ స్టాప్, మీరు ఆపండి. కానీ ఆయన సినిమాలు చేస్తున్నాడు, జెన్యున్ గా సినిమాలు చేస్తున్నాడు. వాళ్ళకెళ్ళి వచ్చినాయి మొత్తం తీసుకొచ్చి ఈటనే పెడుతున్నాడు. మన దాంట్లో తప్పేమున్నది మేడం? డిప్యూటీ సీఎం అయినా నాకు తెలిసి అనొద్దులేగా, నా వయసు అంత తెలియదులే కానీ నేను విన్నా ఎక్కడో. కానీ ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు వీళ్ళందరూ కూడా సీఎం అయినాక కూడా చేసిరు చిన్న పాత్రలో, పెద్దయో అవన్నీ చేసిరు. మరి అప్పుడు కూడా తప్పు ఉండాలి కదా. వాళ్ళ అన్యాయం, ఇప్పుడు ఈయన చేసేది అన్యాయం అంటే వాళ్ళు చేసింది కూడా అన్యాయమే కదా. అది న్యాయం కాబట్టి వాళ్ళు చేసిరు, అది న్యాయం కాబట్టి ఈయన ఫాలో అవుతాడు, దాంట్లో తప్పేం లేదు. గతంలో అంటే సీనియర్ ఎన్టీఆర్ అట్లా చేసినప్పుడు కూడా కోర్టు దానికి పాజిటివ్ గానే రెస్పాన్స్. అంతే కదా మరి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రోజా గారు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 3 సార్లు ఎమ్మెల్యే అయినాక కూడా జబర్దస్త్ వచ్చిర్రు. ఇప్పుడు సినిమా యంత్రం జబర్దస్త్ కూడా అంతే. కాకపోతే స్క్రీన్ చిన్నది, ఇది స్క్రీన్ చిన్నది, ఆ స్క్రీన్ పెద్దది. మరి జబర్దస్త్ తప్పు లేనప్పుడు అది కూడా తప్పు ఉండొద్దు. న్యాయంగా ఉంటే మీరు అందరి కాడ ఉండండి మేడం, రోజా మేడం, న్యాయంగా ఉంటే అందరి కాడ ఉండండి. లేదంటే ఇక మేము ఇట్లనే మాట్లాడతామంటే మేము పట్టించుకోము. ఎందుకంటే ఎంతసేపు పట్టించుకోవాలి మేడం? ఎందుకంటే 14 ఏళ్ళ నుంచి పట్టించుకుంటూనే ఉన్నాం. మా అన్నయ్య ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అయింది. మా అందరి కోరిక మేరకు, దాని మేరకు, ప్రజల కోరిక మేరకు ఆయన ఏవైతే చేయాలనుకున్నాడో దాని ఆశయాలు నెరవేర్చడం కోసం డిప్యూటీ సీఎం అయిండు. అయినాక కూడా ఇప్పటికీ అదే లాగుతాం, అదే బండి ఎక్కి కూర్చుంటాం. అంటే మీరు ఎట్ల బండిలోనే కూర్చోండి, మీరు ఎట్ల బండి మాటలే మాట్లాడండి. మేము మాత్రం హాయిగా సాఫీగా వెళ్ళిపోతాం. అన్న ఏమేమి చేయాలనుకుంటా అవన్నిటికీ అన్న చేస్తాడు, మేము సపోర్ట్ ఇస్తాం అంతే. ఇక ఓజీ సినిమాతో వింటేజ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి వస్తాడు అనుకోవచ్చా? వస్తాడు కాదు వచ్చిండు వస్తాడు అనే క్వశ్చన్ లేదు మేడం. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసిండు. వైబ్ క్రియేట్ అయిపోతుంది, పిచ్చిలేస్తుంది, అర్థం కావట్లేదు, సైక్ అవుతుంది. మీరు నమ్మరు, ఒక 3 సినిమాల నుంచి భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, ఓజీ నుంచి మాకు తెలిసిన తమ్ముడు ఉన్నాడు మా ఊరు ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్. నేను 3 సినిమాల నుంచి హైదరాబాద్ పిలుస్తున్నా. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎట్లుంటుందో నువ్వు చూడాలి రా భయ్య అని చెప్పేసి. రేపు వస్తా అన్నాడు. సో ఆ రేంజ్ లో ఉంది. నేనే అట్లుంటే కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎంతమందిని పిలిపించుకోవచ్చు, వాళ్ళు ఎంత హైప్ చేయొచ్చు, అట్లుంది మేడం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పినా అంతే. మా ఊరిని 200 కిలోమీటర్ నుంచి రప్పిస్తున్నా, అదే నాకు పెద్ద హైప్. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా చాలా పెద్ద హైప్లు చేస్తారు, కొంతమంది కట్అవుట్లు పెడతారు. అంటే వాళ్ళ రేంజ్ని బట్టి నాకు నా రేంజ్ ఇదే మరి. సో అట్లా ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగనే చెప్పుకోవాలి కదా.
పండగ అంటే మామూలు పండగ కాదు మేడం, ఇంకా ఒక రేంజ్ పండగ. కానీ ఒకటే బాధ ఏంటంటే మా వైకుంఠంలో లేదని అంతే. సర్లే, శివుడు ఎప్పుడు వైకుంఠంలోనే నాట్యం ఆడాడు కదా, శివుడు ఎప్పుడు వైకుంఠంలో నాట్యం ఆడాడు. అప్పుడప్పుడు ఒక ప్రేక్షకుల కోరిక మేరకు ప్లేస్ మారుస్తాడు. సర్లే కొని వదిలేద్దాం, ఏదో జరిగిపోయింది, ఆ విషాదం తలుచుకొని మనం ఇప్పుడు ఏం చేయలేము, వదిలేసి ఇప్పుడు వచ్చేదే వైకుంఠం అనుకోవాలి. తప్పదు, ఇంకా లైఫ్ అట్లనే పోవాలి అంతే. 2019 ఓడిపోయింది అని చెప్పేసి 24 మేము ఆకుండా ఉండలేం కదా, ఉండలేదు కదా, వచ్చేసినాం కదా. ఇది కూడా అట్లనే ఉంటుంది మేడం, వైకుంఠం మారినంత మాత్రం మా శివుడు మారడు. అదే ఉంది బండ్లన్న అంటాడు, ఈశ్వర పవనేశ్వర పవనేశ్వర, అంతే ఇక మాది అంతే. వైకుంఠం మారిందని ఆ డైలాగ్ మారదు, డైలాగ్ ఏదో వైకుంఠం ప్లేస్ మారుతుంది అంతే, ప్లేస్ మారుతుంది కానీ పవన్ మారడు. థ్యాంక్స్.